గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సెకండ్ టైం టీ తాగుతున్నాను, పని అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళే పని ఉందని. అబ్బో, కొంచెం పంచదార తగ్గింది. ఒక విషయం చెప్దామని ఇలా ఆఫ్ చేస్తున్నాను. చికెన్ కర్రీ ప్రియులకి బ్యాడ్ న్యూస్. కోల్డ్ అన్నిటికీ రోగం వచ్చిందంట, బర్డ్ ఫ్లూ అనేసి. అన్ని చోట్ల ఎగ్స్ కోల్డ్ తినొద్దని చెప్పి ప్రచారాలు పాంప్లెట్స్ అయిపరుచుతున్నారు. టీవీలో కూడా న్యూస్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. కక్కుర్తి పడి తినమాకంటే లేనిపోయింది. మనిషికి వస్తే చనిపోతారంట. ఆ రోగం మనిషికి వస్తే, బర్డ్ ఫ్లూ అనే వ్యాధి అది మనుషులకు సోకితే బాగా జ్వరం, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ఇవన్నీ కళ్ళం నీళ్ళు కానీ అది బాగా ఎఫెక్ట్ ఇచ్చి ప్రాణాలు పోతాయంట. అందుకని ఈ 4 రోజులు కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం కూరగాయలు అవి తింటా ఉండండి. అలాగే ఇది ఆంధ్రాలో వచ్చింది కదా, తెలంగాణ రాలేదని చెప్పేసి తెలంగాణ వాళ్ళు కూడా తినమాకండి. ఇక్కడ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు అన్ని, చనిపోని కోళ్ళు అన్నింటిని కూడా మాయం చేసేస్తున్నారంట. ఇక్కడికి తీసుకొచ్చేసి దూరపూడకి వెళ్ళి అమ్మేస్తారంట మన ఆంధ్రాయి. అందుకని ఇంకా కోడి కూడా ఎదుర్కొంటే అటు ఇటు వచ్చేస్తుంది, రోగాలు వచ్చినాయి కూడా. ఈ కొంచెం ఒక నెల రోజుల పాటు 15 days జాగ్రత్తగా ఉండండి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు. చికెన్ తినకుండా మటన్ ఇంకా ఫిష్, మనకి వేరే ఆప్షన్ ఉంది కదా మనకి నాన్ వెజ్కి. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి. పాపం చికెన్ లవర్స్ అందరూ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. చికెన్ ముక్కలేంది ముద్ద తగిన వాళ్ళందరికీ ప్రాబ్లము. వాటికి ఆప్షన్ ఇంకా మటన్ తినండి, ఫిష్ తినండి, డ్రై ఫిష్ తినండి, కూరగాయల్లో మసాలా వేసి వండుకోండి. ఓకేనా, ఇదే అనమాట ఇవాళ న్యూస్. థ్యాంక్ యూ.